నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం సుప్రసిద్ధ రచయిత శ్రీ శంకరమంచి పార్థసారథి గారు రచించిన ప్రేమ కావ్యం ధారావాహిక నుండి 7వ భాగం వినేద్దామండి. ఆ మర్నాడు సుబ్రహ్మణ్యం ఆఫీసులో ఒక ఘోరం జరిగింది. ఆఫీసులో పనిచేసే గుమస్తాకి యాక్సిడెంట్ అయింది. సుబ్రహ్మణ్యం పక్క సీటే. పేరు వెంకటాచలం. ఆఫీసు మొత్తంలో ఆప్యాయంగా పలకరించేది అతను ఒక్కడే. అతడంటే సుబ్రహ్మణ్యానికి చాలా ఇష్టం. కలివిడిగా మాట్లాడేవాడు, సలహాలు ఇచ్చేవాడు, ధైర్యం చెప్పేవాడు, ఇంకా చిన్నం చెదర సహాయాలు చేస్తూ ఉండేవాడు. ముందు రోజు సాయంత్రం ఆఫీస్ అయ్యాక సుబ్రహ్మణ్యాన్ని సినిమాకి వెళ్దాం రమ్మని పిలిచాడు. కానీ రమణిని కలిసే పనుండటం చేత సుబ్రహ్మణ్యం రానన్నాడు. వెంకటాచలం అక్కడి నుంచి సరాసరి బారుకెళ్ళి తాగాట. ఆ పైన ఇంటికి స్కూటర్ పైన పోతూ ఉంటే తూలి లారీ కింద పడ్డాట. తెల్లారి ఆఫీస్కి వెళ్ళేసరికి వెంకటాచలం చనిపోయాడన్న వార్త విని సుబ్రహ్మణ్యం విస్తుపోయాడు, అవాక్కైపోయాడు. నిన్న సాయంత్రం వెళ్తున్నానని చెప్పిన వ్యక్తి తెల్లారి ఆఫీస్కు రాక చనిపోయాడంటే ఎలా నమ్మేది? ఈ బతుక్కి ఏమిటి గ్యారంటీ? అతడు పిలిచినప్పుడు సినిమాకి కానీ వెళ్ళుంటే బతుకుండేవాడా? సుబ్రహ్మణ్యం మనసు పాడైపోయింది. బుర్ర పనిచేయటం మానుకుంది, మొద్దుబారిపోయింది. ప్రతి క్షణం, ప్రతి నిమిషం, ప్రతి గంట వెంకటాచలం గురించి ఆలోచనలు. మిగతా విషయాలన్నీ బుర్రలో అట్టడుగున పడిపోయాయి. అందులో రమణి తండ్రికి చెప్పమన్న విషయం కూడా ఉంది. రామసూర్యానికి చెప్పాలనుకున్న విషయం ఆ రోజు చెప్పడం మర్చిపోయాడు. ఆ పైన చెప్పాననుకుని ఊరకుండిపోయాడు. ఆ రోజు ఆదివారం అయినా పతంజలి గారింట్లో సందడి లేదు. పక్కనున్న వ్యాయామశాలలో 3-4 ఉత్సాహవంతులు ప్రాక్టీస్ చేసుకుంటున్నారు. పతంజలి మాత్రం తనకేమీ పట్టనట్లు, తనకేమీ తెలియనట్లు స్తబ్దుగా, దిగులుగా వరండాలో కూర్చుని ఉన్నాడు. మట్టలాగు, స్పోర్ట్స్ బనీను, కాన్వాస్ బుట్లు లేవు. లుంగీ పంచె, మాసిపోయిన గ్లాస్కో లాల్చి, హవాయి స్లిప్పర్సు. చిందులు తొక్కకుండా గాలిపోయిన బంతిలా కూర్చున్నాడు దిగులుగా. ఆయన భార్య అన్నపూర్ణమ్మ లోపల నుండి వచ్చింది. ఆయనలా నిశ్శబ్దంగా కూర్చుంటే జాలనిపించింది, బాధనిపించింది. అల్లరి చేసే పిల్లవాడు మంచం పట్టినట్లు భరించలేని స్తబ్దత. కాస్త కాఫీ కానీ హార్లిక్స్ కానీ ఇమ్మంటారా? నాకేం వద్దు, అమ్మాయికి ఎలా ఉంది అడిగాడు దీనంగా చూస్తూ. శ్రీలేఖకి 2 రోజులుగా ఆరోగ్యం బాగుండటం లేదు. తల తిరగటం, తిండి సహించకపోవటం, స్వల్ప జ్వరం, వాంతులు. మొదటి రోజున డాక్టర్ని పిలుద్దామనుకుంటే తల్లి కూతుళ్ళు ఇద్దరూ వద్దన్నారు. పైత్యం వల్లేనని సర్ది చెప్పారు. కానీ పతంజలికి దిగులుగానే ఉంది. ఆయనకి మొదటి నుంచి అదే అలవాటు. స్వల్పమైన విషయాలకు కూడా ఎక్కువగా బాధపడిపోతాడు. ఆసనాలేసి వ్యాయామం చేసి శరీరాన్ని అయితే గట్టిపరుచుకున్నాడు, కానీ మనసుని కంట్రోల్ చేసుకోలేకపోతున్నాడు. పడుకునుంది, మళ్ళీ వాంతి చేసుకుంది, అజీర్తి వల్ల కాబోలు అంది భార్య. పతంజలికి అది నచ్చింది కాదు. రోగానికి కారణాలు భార్య ఊహించి ఊరుకోవటం ఆయనకు నచ్చలేదు. గలగలమని సందడి చేస్తూ, అల్లరి చేస్తూ తన వెంటే తిరిగే పిల్ల అలా మంచం పట్టడం, దానికి భార్య అజీర్తి పైత్యమని చెప్పి చిన్న విషయంగా కుదించడం కూడా ఆయనకు నచ్చలేదు. వెళ్ళి డాక్టర్ని పిలుచుకొస్తా, ఇంజెక్షన్ ఇస్తే అన్నీ సర్దుకుంటాయి అంటూ లేచి నిల్చున్నాడు. అన్నపూర్ణమ్మ కాదనలేకపోయింది. కూతురు నలతకి కారణం అజీర్తి పైత్యం లాంటి స్వల్పమైన విషయం అని తెలిసినా, దానికి డాక్టర్ అనవసరమని తెలిసినా ఆయన వాళ్ళకన్నా చూసి కాదనలేకపోయింది. కూతురు కోలుకునేసరికి ఆయన మంచం పట్టేలా ఉన్నాడన్న భయం కొద్దీ సరేనంది. ఫోన్ చేస్తే డాక్టర్ వస్తాడు, కానీ ఎప్పటికొస్తాడు? అంచేత స్వయంగా తానే కారు తీసుకుని బయలుదేరాడు. బోసుబాబు ఎదురొచ్చాడు. ఇవాళ నా మనసేం బాగాలేదు, అంచేత కాసేపు ప్రాక్టీస్ చేసుకుని వెళ్ళిపోండి అన్నాడు ఆయన కారు ఎక్కుతూ. అలాగే శ్రీలేఖకి ఎలా ఉంది అడిగాడు బోసుబాబు. పడుకునుంది, డాక్టర్ని పిలుచుకొద్దామని వెళ్తున్నా అని కారులో కూర్చున్నాడు. ఏమనుకున్నాడో కానీ పదండి నేను వస్తా అంటూ తాను ఎక్కి కూర్చున్నాడు బోసుబాబు. 10 నిమిషాల్లో పరమేశ్వరరావును తీసుకుని కారు తిరిగొచ్చి పోర్టికోలో ఆగింది. పరమేశ్వరరావు పెద్ద డాక్టరు, గొప్పవాళ్ల డాక్టరు. గొప్ప గొప్ప వాళ్లకు చిన్న చిన్న కంప్లైంట్స్ కూడా చెంగు చెంగున వస్తాడు, కానీ చిన్న చిన్న వాళ్లకు గొప్ప గొప్ప రోగాలు వచ్చినా పట్టించుకోడు, వినిపించుకోడు. కారు ఇంటి ముందు ఆగగానే బోసుబాబు దిగి తలుపు తెరిచి పట్టుకోగానే పరమేశ్వరరావు దిగాడు. టెర్లిన్ చొక్కాని టెరీ ఊలు ప్యాంటు లోపలికి దోపాడు. చేతిలో స్టెత్తు. మెల్లిగా లోనికి నడిచాడు.
వెనకే మెడికల్ బ్యాగ్ పుచ్చుకుని పతంజలి, ఆ వెనక బోసుబాబు. ముగ్గురు గదిలోకి వెళ్ళేసరికి శ్రీలేఖ పడుకునుంది. అన్నపూర్ణమ్మ మంచం పైన కూర్చునుంది. వాళ్ళ గదిలోకి రాగానే లేచి నిల్చుంది. పరమేశ్వరరావు దగ్గరగా ఉన్న కుర్చీలో కూర్చుంటూ, వాట్ ఈజ్ యువర్ ట్రబుల్ అడిగాడు. శ్రీలేఖ నవ్వి ఊరుకుంది. అన్నపూర్ణమ్మ బదులిచ్చింది. 2 రోజుల నుంచి అన్నం తినటం లేదు, తల తిరగటం, వాంతులు చెప్పింది. పరమేశ్వరరావు టెంపరేచర్ చూశాడు, నార్మల్. బ్లడ్ ప్రెషర్ పరీక్ష చేశాడు, నథింగ్ అబ్నార్మల్. నాడి, కళ్ళు, నోరు పరీక్ష చేశాడు. అర్థమైనట్లుగా తలాడించాడు. ప్లీజ్ అందరూ ఒక క్షణం బయటికి వెళ్ళండి అన్నాడు. రోగిని, డాక్టర్ని వదిలి అందరూ బయటికి వెళ్ళి నిలబడ్డారు. పరమేశ్వరరావు శ్రీలేఖని 2-3 ప్రశ్నలు అడిగాడు. శ్రీలేఖ సిగ్గుపడుతూనే బదిలిచ్చింది. ఆయన సిరంజిలోకి మందునెక్కించి ఇంజెక్షన్ ఇచ్చి, యూ విల్ బి ఆల్ రైట్ అని బ్యాగు చేత్తో పుచ్చుకుని పెద్ద పెద్ద అంగలతో బయటకొచ్చాడు. పతంజలి ఆత్రంగా ఎదురొచ్చాడు. ఇంజెక్షన్ ఇచ్చా, వాంతులు కడతాయి, నాతో 2 క్యాప్సిల్స్ కూడా ఇస్తా అంటూ సీరియస్గా కారు వైపుగా వెళ్ళిపోయాడు. పతంజలి కూడా వెళ్ళి కారెక్కాడు. అన్నపూర్ణమ్మ, బోసుబాబు అక్కడే నిల్చుని చూస్తూ ఉండిపోయారు. క్లినిక్లో క్యాప్సిల్స్ అందిస్తూ, ఇవి పూటకి 1 చొప్పున వేయండి, వాంతులాగితే వేయొద్దు అన్నట్టు మీ పిల్ల ఏం చదువుతోంది అడిగాడు. డిగ్రీ ఫైనల్ ఇయర్. వీటితో ఆ పిల్ల లేచి తిరుగుతుంది, కానీ ఒకసారి లేడీ డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళండి అని సలహా ఇచ్చాడు. ఆ సలహా ఎందుకు చెప్పాడో, ఆవశ్యకత ఏమిటో పతంజలికి అర్థమైంది కాదు. దేనికండి అర్థం కానట్లు అడిగాడు. నాకు చిన్న అనుమానం, అంతే. కొన్ని పరీక్షలు చేస్తేనే కానీ ఏం చెప్పలేము, అశ్రద్ధ చేయకుండా తీసుకువెళ్ళండి, మీ మేలు కోరే చెప్తున్నా అన్నాడు డాక్టర్. పతంజలి ఇంటికొచ్చి పరమేశ్వరరావు ఇచ్చిన క్యాప్సిల్స్, సలహా కూడా భార్యకు అందించాడు. ఎందుకుటా అడిగింది అన్నపూర్ణమ్మ అయోమయంగా. ఏమో చెప్పారు కాదు, కానీ అశ్రద్ధ చేయొద్దని మాత్రం చెప్పారు. వాళ్ళిద్దరి మొహాల్లో ఏదో దిగులు, భయము కనిపించాయి. పరమేశ్వరరావు ఇచ్చిన ఇంజెక్షన్, క్యాప్సూల్స్తో ఆయన చెప్పినట్లే వాంతులు కట్టాయి. శ్రీలేఖకి అనారోగ్య భావన పోయి మంచం దిగింది. తల్లిని టిఫిన్ చేసి పెట్టమంది. తల్లిదండ్రులకు పోయిన ఉత్సాహం, ధైర్యం తిరిగి వచ్చాయి. కానీ పరమేశ్వరరావు చెప్పిన సలహా గుర్తొచ్చినప్పుడల్లా వాళ్లకు దిగులుగా, భయంగా అనిపిస్తోంది. ఆ మర్నాటి ఉదయాన్నే అన్నపూర్ణమ్మ భర్తను అడిగింది. ఏమంటారు, లేడీ డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళమంటారా అంది. పతంజలి 2 క్షణాలు ఆలోచించాడు. పరమేశ్వరరావు ఉత్తిన చెప్పడు కదా, ఒకసారి చూపించి ఏం లేదనిపించుకుంటే సరిపోతుంది, అలాగే తీసుకెళ్ళు అన్నాడు బెంకంగా. అన్నపూర్ణమ్మ మరొక 10 నిమిషాల తర్వాత కూతుర్ని తీసుకుని కారులో వెళ్ళింది. మొదట శ్రీలేఖ రానంది, కానీ తల్లి బలవంతం చేత వెళ్ళక తప్పింది కాదు. పతంజలి గారు ఏం ఉండదులేమ్మని చెప్పి మళ్ళీ తన దినచర్యలో పడ్డాడు. ఇంటి ముందు చిన్నగా రన్నింగ్ చేస్తున్నాడు. సరిగ్గా 30 గంట గడిచాక వెళ్ళిన వాళ్ళు తిరిగి వచ్చారు. శ్రీలేఖ కారు దిగగానే చకచక పైకి వెళ్ళిపోయింది. అన్నపూర్ణమ్మ మాత్రం నిస్సత్తువుగా కుర్చీలో కూలబడి బస్కీలు తీస్తున్న భర్తని కంగారుగా పిలిచింది. పతంజలి కార్యక్రమం ఆపి వచ్చి నిల్చున్నాడు. పాలిపోయిన భార్య మొహం చూసి కంగారుగా, డాక్టర్ ఏమంది అని అడిగాడు. అన్నపూర్ణమ్మ 2 చేతులు తలపై ఉంచుకుని, కొంప ముంచిందండి అంది. పతంజలి ఆలోచనలు అప్పటి వరకు చెడు వైపు వెళ్ళలేదు. కూతుర్ని ఆరోగ్యమైన బాటలో పెంచానని, కావలసిన ధైర్యాన్ని, ఆరోగ్యాన్ని, వివేకాన్ని పుష్కలంగా ఇచ్చానని ఆయనకు ఒక గొప్ప నమ్మకం. అంచేత భార్య చెప్పిన ఆ మాట విన్నాక డాక్టర్ల గురించి చెడ్డ ఆలోచన చేశారు. ఇంజెక్షన్లు, మందులు వాడాలని పెద్ద లిస్టుగాని రాసిచ్చిందా అని అడిగాడు. అన్నపూర్ణమ్మకి అంతటి బాధలోని కోపం వచ్చింది. మీకు మాట కూడా అర్థం కాదు, అన్నీ విప్పి చెప్పాలి, మన పిల్ల తల్లి కాబోతోందిట అంది మొహం దించుకుంటూ. ఆ ఒక్క మాట ఆయన గుండెల్లో 1,00,000 ఫిరంగుల్ని ఒకేసారి పీల్చింది. కళ్ళల్లో వెలుగు మాయమై చీకట్లు కమ్ముకున్నాయి. వ్యాయామంతో గట్టిపడ్డ రాయి లాంటి ఒళ్ళు దూది పింజల వణిగిపోసాగింది. ఒంట్లో ఊపికంతా నశించి కాళ్ళు, చేతులు గుడ్డపీలికల్లా వేళ్లాడిపోతున్నట్లు అనిపించింది. పూర్ణ, నువ్వు చెప్పింది నిజమా కాదని పెద్దగా నవ్వేసి, ఎలా ఉంది జోక్ అని అంటుందని అనాలని ఆయన ఆశ, ఆకాంక్ష.
భర్తలోని బేలతనాన్ని చూసేసరికి ఆవిడ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. నిజమేనండి, నేను మొదటి నుంచి చెప్తూనే ఉన్నా, ఆడపిల్లకంత చనువు స్వాతంత్ర్యం పనికి రావండి అని. విన్నారు కాదు. ఇప్పుడు ఏమిటి చేయటం? కంచు విగ్రహంలా నిలబడ్డ ఆయన కళ్ళకి చిల్లు పడ్డట్టుగా జలజల నీళ్లు కారుతున్నాయి. వాటిని తుడిచేయాలని ఆపేయాలనే ప్రయత్నం కూడా చెయ్యక అలాగే నిల్చున్నాడు. జీవితంలో కొన్నింటిని తుడిచేయటం ఆపేయటం సాధ్యం కాదని ఆ క్షణంలోనే తెలిసొచ్చింది. శ్రీలేఖని ఆడపిల్లలా కాకుండా ఆదర్శపు పిల్లలా పెంచాలనుకున్నా, కానీ అది ఆడపిల్లలని రుజువు చేసుకుంది. భర్త ఆవేశం చూశాక అన్నపూర్ణమ్మ బలవంతాన ధైర్యాన్ని తెచ్చుకుంది. ఇదేం పాతకాలమా? మనిషి వైజ్ఞానికంగా ఎంతగా ఎదిగాడు? ఇంకా ఇటువంటి చిన్న విషయాన్ని కొండంతలుగా చేసుకుని కుంగిపోవటం, కుళ్ళిపోవటం కూడని పని అనుకుంటూ ధైర్యం చెప్పుకుంది. ఇక్కడి నుంచైనా కాస్త కట్టడి చేసి ఇంట్లోనే కట్టి పడేస్తే సరి. రెండో కంటి వాడికి తెలియకుండా వచ్చిన కష్టాన్ని దించేసుకుని ఏదో ఒక సంబంధం చూసి. భార్య మాటలు పూర్తి కాకమునిపి ఆయన లేచి నిల్చున్నాడు. మొదటి షాక్ నుంచి తేరుకున్న ఆయన మొహం కోపంతో ఎర్రబడింది. అసలు దీనికంతటికీ కారణమైన ఆ రాస్కల్ ఎవడో కనుక్కోవాలి అంటూ మెట్ల వైపుగా వెళ్ళబోయాడు. అన్నపూర్ణమ్మ ఒక్క పరుగున వెళ్ళి ఆయనకు అడ్డుగా నిలబడింది. తొందరపడకండి, ఇప్పుడు సమయం కాదు, నెమ్మదిగానే తెలుసుకుంటాగా అంది బతిమాలుతున్నట్లు. కానీ ఆయన వినిపించుకున్నాడు కాదు. అసలు వినిపించుకునే స్థితిలో లేడు. అదొక ఉన్మత్త స్థితి. లేదు, తెలుసుకుంటేనే కానీ నాకు మనశ్శాంతి ఉండదు, లేకపోతే ఈ గుండె బద్దలయ్యే ప్రమాదం ఉంది. ఆ మాట విని ఆవిడ మరింత భయపడింది. మీరు కేకలేసి రాబసి చేయకండి, అల్లరి పెట్టడం మంచిది కాదు అంది సలహాపూర్వకంగా. పతంజలి కూతురు గది వైపుగా వెళ్ళాడు. శ్రీలేఖ పడుకునుంది. ఆమె మొహంలో బాధ కన్నా నీరసమే కనిపిస్తోంది. చీరేమో కాళ్లపై దాకా లేచింది. కాలికున్న గజ్జల పట్టెల్ని మంచం కేసి తాకించి గల్లు గల్లును శబ్దం చేస్తూ ఆ ధ్వనిని ఆలకిస్తోంది. పతంజలి గదిలోకి వచ్చి అలాగే నిల్చుండిపోయాడు. పరాగ్గా పడుకుని ఉన్న కూతుర్ని 2 క్షణాలు కన్నార్పకుండా చూసుకున్నాడు. తన ఆశ, తన లక్ష్యం, తన గమ్యం అన్నీ అయిన ఈ పిల్లని మహారాణిని చెయ్యాలని. పిల్లలు వృద్ధిలోకి రావటం అనేది పెంపకాన్ని బట్టే గాని ఆడ మగ వ్యత్యాసం చూపటం సమంజసం కాదని చెప్పాలని, రుజువు చేయాలని అనుకున్నాడు. కానీ ఏం జరిగింది? అందరిలాగే వయసొచ్చి కొందరిలాగా బుద్ధి రాక తొందరపడి ఆ తప్పును నిశ్శబ్దంగా చిరిపేసుకుని నమ్మకాన్ని పోగొట్టుకుని ఎవడినో పెళ్ళాడి పిల్లల్ని కని సంసారం రొచ్చులో పడి జస్ట్ రొటీన్ లైఫ్. అది తప్పని కాదు. వారాలు నెలలు కష్టపడి ఎండని వారిని ఎదిరించి రాళ్లని ముళ్ళని తప్పించుకుని శిఖరం చేరతాడని గట్టి నమ్మకాన్ని కలిగించిన వ్యక్తి ఘోరంగా నమ్మకాన్ని దెబ్బకొట్టి అంచనాలను తారుమారు చేసి భూమిపైకి దొర్లిపడ్డప్పుడు కలిగే నిరాశ, నిస్పృహ అంతే. శ్రీలేఖ అలికిడికి తలెత్తి తండ్రిని చూసింది. లేచి కూర్చుంది. వాట్ డాడ్, నాట్ ఫీలింగ్ వెల్ అని కుశలం అడిగింది. పతంజలి గారిలోని ఆవేశం చప్పున జారిపోయింది. కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఇలా చేస్తావని అనుకోలేదమ్మా అన్నాడు బొంగురుగా. ఏం చేశాను డాడీ అంది. అది అమాయకత్వమో అంతులేని ధైర్యమో అర్థం కాలేదు. డాక్టర్ చెప్పిన సంగతి. ఓ అదా, దాని గురించి అంత వర్రీ ఎందుకు డాడీ? 500, జస్ట్ 500తో పరిష్కారం అయ్యేదానికి ఇంత డీలా అయిపోతావేం డాడీ అంది చాలా తేలిగ్గా. పతంజలి నించోలేక మంచం చివరన కూర్చున్నాడు. కూతురు చేతిని చేతుల్లోకి తీసుకున్నాడు. దుఃఖం ఆగింది కాదు, గొల్లుమన్నాడు. తండ్రి దుఃఖం చూశాక శ్రీలేఖకు కూడా గుండెల్లో అలజడిలా అనిపించింది. నే బాధపడుతున్నది, భయపడుతున్నది జరిగిన దాని గురించి కాదమ్మా. నీకు ఆరోగ్యాన్ని, శరీరాన్ని ఎలా కాపాడుకోవాలో చెప్పానే గాని నీ చుట్టూ ప్రతి క్షణము కాటేసేందుకు సిద్ధంగా ఉండే మృగాల్లాంటి మనుషుల నుంచి ఎలా రక్షించుకోవాలో దానికి కావలసిన ఆలోచనల్ని, మనసుని, ఆరోగ్యపు చిట్కాలను చెప్పలేదమ్మా. అదే నా బాధ. శ్రీలేఖ తండ్రి చెప్పిన ప్రతి మాటని తరచి తరచి ఆలోచిస్తూ మౌనంగా ఉండిపోయింది. అన్నపూర్ణమ్మ కూడా పైకొచ్చింది. కానీ గది లోపలికి రాకుండా గుమ్మం పక్కన నిల్చుని వాళ్ళ సంభాషణ శ్రద్ధగా వింటోంది. కాసేపటికి పతంజలి అన్నాడు, అతన్ని ప్రేమించావా తల్లి?
అతడు నిన్ను ప్రేమించాడా? శ్రీలేఖ తెల్లబోయి చూసింది. ఎవరిని డాడీ? అదే, ఎవడైతే నిన్ను తొందర చేశాడో, ఎవడైతే నిన్ను మాటలు చెప్పి గారడీ చేశాడో, ఎవడైతే నీ జీవితాన్ని ప్రగతి పథంలో నుంచి పక్కదారిలోకి తిప్పాడో వాడిని అన్నాడు. శ్రీలేఖ తలంచుకుంది. లేదు డాడీ, అటువంటిదేం లేదు. నేను అతన్ని ప్రేమించలేదు. కానీ అతడికి నేనంటే పిచ్చిట, ప్రాణంట అంది. అది అవసరం తీరక ముందు మాట. అవసరం తీరాక, పని పూర్తయ్యాక వాడికి నిన్ను చూస్తేనే పిచ్చి పడుతుంది, ప్రాణం పోతుంది. సరే, ఇప్పుడు నీకొచ్చిన కష్టంలో భాగం పంచుకుంటాడా? పెళ్లి చేసుకుంటాడా అడిగాడు. శ్రీలేఖ ధైర్యం చెప్తున్నట్టుగా, ఎస్ డాడీ, తప్పకుండా చేసుకుంటాడు, ఆ నమ్మకం నాకుంది అంది. కాస్తలో కాస్త ఆ మాట విన్నాక ఆయన ఆవేశం ఆదుర్దాలు అదుపులోకి వచ్చాయి. సరే, అదే మాకు కావాల్సింది. ఇంతకీ ఎవరతను అడిగాడు ఆదుర్దాగా. శ్రీలేఖ బదిలివ్వలేదు, తలొంచి కూర్చుంది. చెప్పమ్మా, ఎవరతను గుచ్చిగుచ్చి అడిగాడు. క్షమించండి డాడీ, ఇప్పుడే నేనేం చెప్పలేను, నాకు కాస్త టైం కావాలి అంది. కూతురి సమాధానం విని తెల్లబోయాడు. అంటే అంటే మొదట్లో డాక్టర్ చెప్పినప్పుడు ఇది అసలు సమస్యే కాదనిపించింది. దీని ఖరీదు 500 అనుకున్నా. కానీ మీ బాధని, ఆవేదనలు చూశాక ఇదంత తేలికైన విషయం కాదేమోనన్న అనుమానం మొదలైంది. సరే, నేను తప్పు చేశానని, తొందరపడ్డానని అంటున్నారు. నా తప్పుని, తొందరపాటుని నన్నే దిద్దుకొనివ్వండి, నన్నేమీ అడక్కండి అంది. కానీ వాడెవడో చెప్పక తప్పదమ్మా నా కోసం. తండ్రి కూతుళ్ళు అంత సామరస్యంగా మాట్లాడుకోవటం విని గుమ్మం పక్కనున్న అన్నపూర్ణమ్మ ఆశ్చర్యపోయింది. అలాగే నిల్చుని వినసాగింది. నో డాడీ, ఇప్పుడు నేనేం చెప్పను. నా ప్రాబ్లంని నన్నే సాల్వ్ చేసుకొనివ్వండి అంది నిశ్చయంగా. పతంజలికి తెలుసు, ఒక్కసారి కూడదంటే ఆమె చేత చెప్పించటం, చేయించటం కష్టమని. సరేనమ్మా, నీ ఇష్టం అని విసురుగా లేచి బయటికి వెళ్ళిపోయాడు. ఆయనటు వెళ్ళగానే అన్నపూర్ణమ్మ లోపలికొచ్చింది. చెన్ని, ఏమిటా మొండితనం? ఎవరా కుర్రాడని అడుగుతూ ఉంటే మాట్లాడమేవు? ఇంకా చేసిన నిర్వాహకం చాలక ఏమిటా మొండితనం అంటూ కూతురు తన వంక కాక వెనక గుమ్మం వైపు భయంగా చూస్తూ ఉండటం గమనించి ఆవిడ వెనక్కి తిరిగి చూసింది. పతంజలి గుమ్మంలో నిల్చున్నాడు. ఆయన చేతిలో తుపాకీ ఉంది. దాన్ని తన ఎడం పక్క నుంచి తలకి గురి పెట్టుకున్నాడు. అన్నపూర్ణమ్మ భయంతో కదలలేకపోయింది. అక్కడే నిల్చుని ఏమండి అని వెర్రికేక పెట్టింది. అక్కడే ఆగు. ఈ అశాంతిని, ఆవేదనల్ని మోస్తూ నేను బతకలేను. రేపటి నుంచి ఏ కుర్రాన్ని చూసినా వీడే నా కూతుర్ని నాశనం చేసిన దౌర్భాగ్యుడు అనుకుంటూ దుష్టపు ఆలోచనలు చేసుకుంటూ మెల్లిమెల్లిగా చావలేను. అంచేతే ఆయన ఒక చేత్తో తుపాకీని కదలకుండా పట్టుకుని రెండో చేతిని ట్రిగ్గర్పై ఉంచాడు. ఆయన్ని, ఆయన వాలకాన్ని చూస్తుంటే బెదిరించి ఎందుకో, భయపెట్టేందుకో చేస్తున్నట్లు లేదు. మోహంలో ఆవేశం, దృఢ నిశ్చయం తొంగి చూస్తున్నాయి. శ్రీలేఖ మంచంపై నుంచి దిగి నిల్చుంది. కూతురి ఆలోచనను కనిపెట్టినట్లు పతంజలి, ఎవ్వరూ నా దగ్గరికి రావడానికి ప్రయత్నించకండి, నన్ను త్వరగా చంపేసినట్లవుతుంది అన్నాడు. ఆ మాటతో శ్రీలేఖ వెనక్కు తగ్గింది. ఏమిటే తమాషాగానే చూస్తున్నావా? వాడెవడో త్వరగా చెప్పు, ఆలస్యమైతే మీ నాన్న అన్నంత పని చేస్తాడు అంటూ అన్నపూర్ణమ్మ పెద్దగా అరిచింది. అప్పటికి శ్రీలేఖ మాట్లాడింది కాదు. పతంజలి వేళ్ళు ట్రిగ్గర్ పైన మెల్లగా బిగుసుకుంటున్నాయి. క్షణాలు గడుస్తున్నాయి. భయంకరమైన నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ తిరిగి పతంజలి, అన్నపూర్ణ, నేను ఓడిపోయానే, నాకు బతికే హక్కు లేదు. అంచేతే ట్రిగ్గర్ పైన వేలును బిగిస్తూ కళ్ళు మూసుకున్నాడు. అన్నపూర్ణమ్మ అక్కడే నిలబడి కదిలే ధైర్యం లేక వలవల ఏడుస్తోంది. ఏ క్షణానైనా ఢామ్ అనే శబ్దం వినిపిస్తుందేమోనని ఆవిడ కళ్ళు మూసుకుంది. కొద్ది క్షణాలకు తుపాకీ శబ్దం కాక కూతురి గొంతు వినిపించడంతో కళ్ళు తెరిచింది. సరే డాడీ, అతడెవడో చెప్తాను, కానీ మీరు నాకు మాట ఇవ్వాలి అంది. పతంజలి తుపాకీని దింపాడు కాదు, అలాగే పట్టుకుని ఏం మాట అని అడిగాడు. నేను చెప్పిన ఆ వ్యక్తిని మీరేమీ అనకూడదు, ఈ విషయం గురించి ప్రస్తావన చేయకూడదు, అతనితో నేనే మాట్లాడుకుని పరిష్కరించుకుంటాను. పతంజలి ఒకే ఒక్క క్షణం ఆలోచించాడు. వెంటనే, సరే అలాగే మాటిస్తున్నా, చెప్పు, ఎవడు వాడు? శ్రీలేఖ తలంచుకుంది. మెల్లిగా, స్పష్టంగా, ధైర్యంగా.
సుబ్రహ్మణ్యం అంది. సుబ్రహ్మణ్యం ఆ రోజు కాస్త ఆలస్యంగా లేచాడు. ఒళ్ళంతా బద్ధకంగా ఉంది. ఆఫీస్కి వెళ్ళాలని కూడా అనిపించడం లేదు. బయట నుంచి ఊడుస్తున్నట్లుగా చీపురు శబ్దం వినిపిస్తోంది. రమణి అయి ఉంటుందని బద్ధకాన్ని పక్కన పెట్టి లేచి బయటకొచ్చాడు. హనుమయ్యమ్మ కొబ్బరి పుల్లల చీపురుతో దీక్షగా ఊడుస్తోంది. రామసూర్యం శానిటరీ ఇన్స్పెక్టర్లాగా నడుంపైన చేతులుంచుకొని పరిశీలనగా చూస్తున్నాడు. సుబ్రహ్మణ్యాన్ని చూసి నవ్వాలా వద్దా అన్న మీమాంసలో పడి చివరికి నవ్వకుండానే తలంచుకున్నాడు. కానీ సుబ్రహ్మణ్యం మాత్రం అడ్వాన్స్గా నవ్వేసి దొడ్లోకి వెళ్ళబోయి టక్కున ఆగాడు. కారణం రామసూర్యం నవ్వలేదని కాదు, గుమ్మం ముందు కారు ఆగటం మూలకంగా. కారు వచ్చినా విమానం వచ్చినా కూడా ఆగకపోను. ఆ కారులో నుంచి పతంజలి దిగటంతో ఆగిపోయాడు. ఊడుస్తున్న హనుమాయమ్మ, పర్యవేక్షిస్తున్న రామసూర్యం కూడా పనులాపి నిలబడిపోయారు. పతంజలి తెల్ల లుంగి కట్టి మాసిపోయిన గ్లాస్కో లాల్చి తోడిగాడు. మొహం పీక్కుపోయింది, గడ్డం మాసింది. ఆయన ఒంటి నిండుగా బట్ట కట్టుకోగా చూడటం ఆ దంపతులకు అదే ప్రథమం. అంచేతే పనులాపి నిలబడిపోయారు. ఎప్పుడూ చిరునవ్వుతో చిందులేస్తూ వచ్చే ఆయన ఆ రోజు నిశ్శబ్దంగా, నిరాసక్తంగా, నిస్పృహగా గేటు తీసుకుని లోపలికొచ్చాడు. సుబ్రహ్మణ్యం ఆయన్ని చూసి దొడ్లోకి వెళ్లాల్సిన పనికి చుక్కపెట్టి గదిలోకి వచ్చాడు. రామసూర్యం దంపతులు తిరిగి వాళ్ళ పనుల్లోకి చొరబడ్డారు. పతంజలి నిట్టూర్పులు వదులుతూ వచ్చి కుర్చీలో కూర్చున్నాడు. సుబ్రహ్మణ్యం నిలబడే ఉన్నాడు. కొద్ది క్షణాలు ఎవరూ మాట్లాడలేదు. కాసేపటికి పతంజలే మొదలుపెట్టాడు. మీ అమ్మ నాన్న బాగున్నారా? బాగున్నారు. బామ్మకి ఒంట్లో బాగోలేదుట, తగ్గాక వస్తామని రాశారు చెప్పాడు సుబ్రహ్మణ్యం. పతంజలి అర్థమైనట్లుగా తలాడించాడు. అంటే ఇంతకు మునిపే రాశావన్నమాట అన్నాడు. అబ్బే, బామ్మ చేత కబురెట్టించాను. తలొంచుకుని నిల్చున్న సుబ్రహ్మణ్యాన్ని కోపంగా చూస్తూ, అంటే అంతా మొదటి నుంచి ఒక పథకం ప్రకారమే చేస్తున్నావన్నమాట అన్నాడు పతంజలి. సుబ్రహ్మణ్యం దాన్ని కాంప్లిమెంట్గా భావించాడు. అవునండి, మొదటి నుంచి కూడా ఏం చేసినా ఒక పథకం ప్రకారం చేయటం నాకు అలవాటండి అన్నాడు. పథకాల ప్రకారం మంచి పనులు చేయి, కానీ ఇలా కొంపలు తీసే పనులు చేయకు. సుబ్రహ్మణ్యం ఉలిక్కిపడ్డాడు. కొంపలు తీయడమేమిటి? కొంపదీసి ఏమైనా తప్పుగా అర్థం చేసుకున్నాడా? కొంపలు తీయటం ఏమిటండి అనుమానంగా అడిగాడు. కాకపోతే దీన్ని ఏమంటారు? ఏదైనా ఉద్దేశం ఉంటే చెప్పాలి, కానీ తొందరపడి మోసం చేసి నీ దయా దాక్షిణ్యాలపైన ఆధారపడేటట్లు చేయటం తప్పు. అందుకే మీ నాన్నను పిలిపించి కొడుకు పెళ్ళి మనవడి బారసాల ఒకేసారి చేసుకుంటాడో వేరే వేరే చేసుకుంటాడో అడుగుదామనుకుంటున్నాను. సుబ్రహ్మణ్యానికి అప్పుడు అర్థమైంది. ఉదయాన్నే ఈయనొచ్చింది పలకరింపుకి పరామర్శకు కాదని, ప్రత్యేకంగా పని కట్టుకుని ఏదో అతి ముఖ్యమైన విషయాన్ని చెప్పడానికి వచ్చాడని, ఆ విషయానికి తనకి సంబంధం ఉందని అనుకుంటున్నాడని కూడా అర్థమైంది. మీరంటున్నదేమిటో అర్థం కాకుండా ఉంది అన్నాడు అయోమయంగా. అదే నాకు అర్థం కావటం లేదు. నువ్వు చేసిన పని, స్నేహితుడి కొడుకు అయ్యుండి కూడా ఆ పైన చెప్పటం ఇష్టం లేనట్లుగా అసహ్యంగా మొహం పెట్టాడు. సుబ్రహ్మణ్యానికి కాస్త భయంగా కూడా అనిపించింది. నేనేం చేశానండి? ఏ తప్పు చేయలేదే అన్నాడు కాస్త గట్టిగా. ఈసారి పతంజలి ఆశ్చర్యంగా చూశాడు అతని వైపు. ఈ కాలం కుర్రాళ్ళకి ఏది తప్పు కాదయ్యా. అసలు మిమ్మల్ని కనటం మేం చేసిన పెద్ద తప్పు. మీరేదో చెప్పడానికి సంశయిస్తున్నట్టుగా ఉంది. పర్వాలేదు, సూటిగా చెప్పండి. ఎలా చెప్పను? తాలెత్తుకోకుండా చేశారు మీరిద్దరూ. ఇప్పుడు శ్రీలేఖ గర్భవతి అన్నాడు పతంజలి తలంచుకుని. సుబ్రహ్మణ్యం గుండెల్లో ఏదో ఫెటేల్మని పేలింది. ఎంతసేపు పరోక్షంగా ఎత్తిపొడుపుగా చెప్తున్నది ఈ విషయం గురించా? తప్పు ఒప్పు అంటున్నారు, అమ్మా నాన్నల్ని పిలిపిస్తానంటున్నారు, మనవడి బారసాలంటున్నారు. అంటే అంటే మీ ఉద్దేశం? అది భయంగా అడిగాడు. నా ఉద్దేశం కాదు, ఊహ కాదు. మా పిల్ల స్పష్టంగా చెప్పింది నువ్వే కారణమని. సుబ్రహ్మణ్యానికి భయం పోయి ధైర్యం, గౌరవం పోయి కోపం వచ్చాయి. మీ పిల్ల అలా అని చెప్పేస్తే సరిపోతుందా అన్నాడు. అంటే కాకుండా పోతుందా? సుబ్రహ్మణ్యం స్పష్టంగా చెప్పాడు. మీ పిల్ల చెప్పటంలోనో మీరు వినటంలోనో ఎక్కడో పొరపాటు జరిగింది. నాకేం సంబంధం లేదు.
పతంజలికి అప్పటి వరకు అతి కష్టం పైన ఆపుకుంటున్న కోపం బుస్సున పడగ విప్పింది. ఏమిటి, నీకు సంబంధం లేదా? చేసింది చాలక ఇంకా నమ్మించాలని మభ్యపెట్టాలని ప్రయత్నమా? ఆవేశంగా అన్నాడు. వాళ్ల మాటలు తుపాకీ గుళ్లలాగా దూసుకొచ్చి రామసూర్యం చెవిని తాకాయి. పని ఆపి చాలా ఆసక్తిగా వింటున్నాడు. భార్య కూతురు కూడా వెనకాల అదే పనిలో ఉన్నారని ఆయన గమనించాడు కాదు. మీరు పెద్దవారిని గౌరవం ఇస్తున్నాను, నాకేం తెలీదు, ఆ పాపం నాది కాదు అన్నాడు సుబ్రహ్మణ్యం. ఆ మాట వినంగానే పతంజలి లేచి నిల్చున్నాడు. కోపం చేత ఊగిపోతున్నాడు. సరే కాని, మీ నాన్నను రాని, అంతా తేలుస్తా. ఆడదెప్పుడు తొందరపాటుకు కారణమైన వాడిని కట్టుకోవాలని చూస్తుంది కానీ ఆ పరిస్థితుల్లో అబద్ధం ఆడదు అన్నాడు. అప్పటికే రామసూర్యం భార్య ప్రోద్బలంతో వచ్చి గదిగుమ్మంలో నించున్నాడు. కాస్త దూరంలో భార్య కూతురు. ఆయన్ని చూడగానే పతంజలి మరింత రెచ్చిపోయాడు. నా పిల్ల బతుకు బండలు చేసింది చాలక ఇంకా నాకేం తెలియదని, సంబంధం లేదని ఎలా బొక్కాయిస్తున్నాడో చూడండి. తుపాకీ తెచ్చుంటే కాల్చుండేవాణ్ణి. కాదని ఎలా తప్పుకుంటావో నేను చూస్తా అనుకుంటూ పెద్ద పెద్ద అంగలేసుకుంటూ వెళ్ళిపోయాడు. సుబ్రహ్మణ్యం జీవితంలో అవి విషపు ఘడియలు. ఎదుట నిల్చున్న ముగ్గురు అతడి వంక నేరస్తుని చూసినట్టుగా చూస్తున్నారు. హనుమయమ్మ కాసేపు నమ్మలేనట్టు చూసి అదే పరిస్థితిలో ఉన్న కూతుర్ని, ఏమిటి చోద్యం చూస్తున్నావా, పద అంటూ తీసుకువెళ్ళింది. రామసూర్యం పెద్దగా నెట్టూర్చి వెళ్ళిపోబోతున్నాడు. సుబ్రహ్మణ్యానికి జరుగుతున్నదేమిటో అర్థమైంది. తాను ముంగిలా మూతి బిగించి కూర్చుంటే తప్పును సగం ఒప్పేసుకున్నట్టే అవుతుందని విసిదమైంది. వెళ్ళిపోబోతున్న రామసూర్యానికి ఎదురెళ్ళి నించున్నాడు. నాకేం తెలియదండి, అనవసరంగా నానా మాటలు అని వెళ్ళిపోయారు అన్నాడు. రామసూర్యం అతడి కళ్ళల్లోకి చూస్తూ, ఆ పిల్ల నీ గదికి రావటమో నేను చూశా, తలుపులు బిగించుకోవటమూ చూశా, ఒకరోజు ఆ పిల్ల ఏడ్చుకుంటూ వెళ్ళటం కూడా చూశా. మరి నువ్వేమో నాకేం తెలియదు అంటున్నావు అంటూ రెండో మాట కోసం ఎదురు చూడకుండా వెళ్ళిపోయాడు. ఆయన సుబ్రహ్మణ్యాన్ని నమ్మటం లేదు. ఆ విషయం ఆయన చూపులో చెప్తున్నాయి. రామసూర్యం ఇంట్లోకి వెళ్లేసరికి పరిస్థితి ఏడుపులుగాను సముదాయింపుగాను ఉంది. రమణి నేలపైన కూర్చుని మోకాళ్లల్లో మొహాన్ని దాచుకుని ఏడుస్తోంది. హనుమాయమ్మ కూతురి పక్కనే కూర్చుని సముదాయించాలని ప్రయత్నిస్తోంది. ఇంకా నయం, దేవుడు మన ఎందున్నాడు, తొందరలోనే తెలిసింది. అమ్మో అమ్మో, ఎంత అమాయకంగా ఏమీ ఎరగనట్టుంటాడో చూసారా? మంచివాడు బుద్ధిమంతుడు అనుకున్నాము, మనకేం తెలుసును? రామసూర్యం భార్య నోటికి అడ్డం తగిలాడు. పోన్లే, మనకెందుకు వచ్చింది, వాళ్ళు తేల్చుకుంటారు అన్నాడు కాస్త దూరంలో కూర్చుంటూ. తేల్చుకోవటానికేముంది, ఆ పిల్లనిచ్చి అంటగడతారు. ఇంతకీ అతనేనంటారా? నేను కాదు మొర్రు అంటున్నాడుగా ఆసక్తిగా అడిగింది. మరి అలా అనక నేనే మొర్రు అంటాడా? వెర్రిపీనుగా. వాళ్ళు తలుపులు వేసుకున్నప్పుడు ఆ పిల్ల ఏడ్చుకుంటూ వెళ్ళినప్పుడే నాకు అనుమానం వచ్చింది. అతడు చెప్పేవన్నీ అబద్ధాలే అన్నాడు. అంటే? రమణి వాళ్ళిద్దరి సంభాషణని ఆసక్తిగా వింటోంది. ఒకసారి వాళ్ళ ఆఫీసులో పనిచేసే చూడమణి అనే కుర్రాడి గురించి కాస్త వాకపు చేసి చెప్పవయ్యా అంటే, చెప్పాడుగా ఆ కుర్రాడు పెద్ద గ్రంథసాంగుడని అందామే. అదే చెప్పేది, అవన్నీ అబద్ధాలే. ఆ చూడమణికి ఒక్క వ్యసనం కూడా లేదు. నిప్పు, బంగారం లాంటి సంబంధం. మరి అతను ఎందుకు అలా చెప్పాడు? అదేమో కానీ ఒక్కటి మాత్రం నిజం, అతడి మాటలను నమ్మకూడదు. చాలా డేంజర్ కుర్రాడు. పోన్లే, మనకెందుకు కానీ ఆ చూడమణి తల్లిదండ్రులకు చెప్పొచ్చా, మంచి రోజు చూసుకుని పిల్లని చూసుకోవటానికి రమ్మనమని అన్నాడు. రమణి ఏడు పాపింది. ఉరితాళ్లు మెడ చుట్టూ బిగుసుకుంటున్నాయి. ఏడిస్తే లాభం ఉండదు, ఆలోచించాలి. అంచేత ఆలోచించటం మొదలుపెట్టింది. 7వ భాగం సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.